నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 30th డిసెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనము. సామ్ నంబర్ 19 and verse 7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని శాసనము బుద్ధిహీనులకు జ్ఞానము కలుగు చేస్తుంది. ఓ దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము జాగ్రత్తగా గమనించాలి, మన జీవితాన్ని తెప్పరిలింపచేస్తుంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, the law of the Lord is perfect, converting the soul. The testimony of the Lord is sure, making wise the simple. కనుక ఈరోజు నీవు బుద్ధిమంతుడుగా ఎలా తీర్చబడతావంటే, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క మాటలను నువ్వు గైకొన్నప్పుడు యు ఆర్ వైస్ పర్సన్. ఎవరు బుద్ధిమంతులంటే డిగ్రీలు ఉన్నవారు, లేక పెద్ద పెద్ద చదువు, పై చదువు చదివినవారు కాదండి. దేవుని యొక్క శాసనమును, దేవుని యొక్క మాటలను అన్వయించుకుని వారే బుద్ధిమంతులు. దేవుడు క్షమించమన్నాడు, క్షమించిన వాడే బుద్ధిమంతుడు. దేవుడు ప్రేమించమన్నాడు, ప్రేమించిన వాడే బుద్ధిమంతుడు. దేవుడు దయ చూపించమన్నాడు, దయ చూపించిన వాడే బుద్ధిమంతుడు. నీ హోదాను బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న చదువును బట్టి నువ్వు బుద్ధిమంతుడువో కాదమ్మా. దేవుని మాటను గైకొను వారే బుద్ధిమంతులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క మాటలను నువ్వు గైకొనాలి. దేవునికి స్తోత్రము. బుద్ధిమంతులు ఎవరండి? బుద్ధిమంతులు ఎవరు? వారు బండ మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు ఎవరు? దేవుని మాటలు విని దానిని గైకొను వారు బండ మీద తమ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలి ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, మనం బుద్ధిమంతులుగా మారాలి. ఎందుకంటే నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. హిందీ में पढ़ेंगे भजन संहिता 19 अध्याय और 7 वचन पढ़ रहे हैं. यहोवा की व्यवस्था खरी है, वह प्राण को बहलाकर देती है. यहोवा के नियम विश्वास योग्य है, साधारण लोगों को बुद्धिमान बना देते हैं. बुद्धिमान बनाता है यहोवा का नियम. यहोवा के बात साधारण लोगों को बुद्धिमान बनाता है. आज जिंदगी में आपको आगे बढ़ना है, जीतना है, बुद्धिमान बनना चाहिए. ఈ లోకంలో నువ్వు గెలవాలంటే, నువ్వు పై ఎత్తులో ఉండాలంటే నీవు బుద్ధిమంతుడుగా తీర్చబడాలి. కేవలం దేవుని మాటే ఒక వ్యక్తిని బుద్ధిమంతుడుగా చేయుచున్నది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు 2025 సంవత్సరంలోనికి నీవు బుద్ధిహీనుడుగా వెళ్దామనుకుంటున్నావా, బుద్ధిమంతుడుగా వెళ్దామనుకుంటున్నావా? హౌ డు యూ వాంట్ టు ఎంటర్ 2025? యూ వాంట్ టు గో యాజ్ ఎ సింపుల్ పర్సన్ ఆర్ విత్ లైక్ ఎ వైస్ పర్సన్? ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము లేకపోతే, బుద్ధి లేకపోతే నశించిపోతాం, మోసగింపబడతాము. కనుక ఈరోజు దేవుడు యొక్క శాసనాలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్య పఠనాలు మనకి ఏమి చేస్తాయి అంటే బుద్ధిమంతులుగా చేస్తుంది. దేవుని వాక్యం వెల్లడుకు ద్వారానే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివి కలుగు చేస్తుంది. సో బికమ్ వైజ్ బై డూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బికమ్ వైజ్ బై డూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంను నెరవేర్చుచు, అన్వయించుచు నీవు బుద్ధిమంతుడిగా తీర్చబడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు నాయన బుద్ధిమంతులుగా తీర్చబట్టుకు కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి, సహాయం చేయండి. నీ శాసనాలు మమ్మల్ని బుద్ధిమంతులుగా చేయించున్నది ప్రభా, సహాయం చేయండి నాయన. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. బిజినెస్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నీవు తృప్తిపరిచి బుద్ధిమంతులుగా తీర్చమని
దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ చదువుకుంటున్న వారిని దీవించిన, విదేశాల్లో చదువుకున్న వారు దేవ అతని హాస్టల్స్లో చదువుకున్న వారు దీవించండి అయ్యా. దేవ బుద్ధిమంతులుగా చదువుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకో దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధనం చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. బుద్ధి కలిగిన వారే పరిచయం చేయటకు సాయం చేయండి నాయన తండ్రి. నాయన తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రక్షణ దేవ, ఈ దేశం నాయన మీ జ్ఞానము నాయన, మీ సత్యము, మీ శాసనాలను నాయన తండ్రి ప్రేమించుచు నాయన తండ్రి బుద్ధి కలిగిన దేశంగా ఈ దేశము తీర్చబట్టుకు సాయం చేయని నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారంను మాకు దయచేయము. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడేండును గాక. ఆమె దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.